నీకు వందనాలు. ఈ దినము నాయన మాట్లాడబోచున్న నాకు సమయోచితమైన సహాయమును నీ కృపను అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలు ప్రభువా, లేఖనాలు అలాగున్నవో లేవో పరిశోధించుటకు నీ కృప అనుగ్రహించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, సేవకులకి, అలాగే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లోని పాఠము, భూమిపై విశ్వాసులున్నారా. భూమిపై విశ్వాసులున్నారా అనే పాఠం గురించి కొద్ది నిమిషాలు ఆలోచిద్దామండి. ఈ భూమి మీద చూసినట్లయితే మనకి కావలసినంతమంది మనుషులు ఉన్నారు కదండి. వారిలో శాస్త్రవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారు. ఇలా అన్ని జాతుల వారు, అన్ని తెగలకు సంబంధించిన వారు ఈ భూమి మీద ఉన్నారు. కానీ ఇంతమంది ఉండగా కూడా దేవుడు కోరుకుంటుంది ఎవరినంటే, వీరిని ఎవరిని కోరుకోవట్లేదండి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఉద్యోగస్తులనా, నాయకులనా, శాస్త్రవేత్తలనా, లేకపోతే ధనవంతులనా, పండితులనా, వీరిని ఏమైనా కోరుకుంటున్నాడా అంటే లేదండి. ఎవరిని కోరుకుంటున్నాడయ్యా దేవుడు అనంటే విశ్వాసుల్ని. అంటే భూమిపై విశ్వాసులు ఉన్నారా లేదా అని దేవుడు విశ్వాసుల్ని కోరుకుంటున్నాడు. విశ్వాసులు ఉన్నారా అండి? విశ్వాసులు ఉన్నారో లేదో మనం ఈ పాఠం కనుక ఆలోచించినట్లయితే మనకే అర్థమవుతుంది. ఈ దినాల్లో చాలామందిని మనం గమనించినట్లయితే ఎవరినన్నా ఏమన్నా అడిగితే ఏమంటారంటే, మేము విశ్వాసులు. మీ చర్చికి వెళ్తున్నారనుకోండి, ఏమంటారు? మేము విశ్వాసులమే అని చెప్పుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, మేము లూథరన్ చర్చికి, లేకపోతే మేము బాప్టిస్ట్ చర్చికి, మేము పెంతెకోస్తు చర్చికి, ఇలా వాళ్ళు వెళ్ళే సంఘాల పేర్లు చెప్తుంటారు. అంటే వీళ్ళు ఎక్కడ విశ్వాసులు? లూథరన్ విశ్వాసులు, బాప్టిస్ట్ విశ్వాసులు, ఆర్సీఎం విశ్వాసులు, పెంతెకోస్తు విశ్వాసులు. అంటే ఇన్ని రకాల విశ్వాసులు ఉన్నారండి. ఇన్ని రకాల విశ్వాసులు. వీళ్ళు ఆ చర్చి వాళ్ళు పెట్టే పద్ధతులకి, ఆచారాలకి, కట్టుబాట్లకి లోనైపోయి మేము ఆ చర్చి విశ్వాసులమే, ఈ చర్చి విశ్వాసులం అని చెప్పి ఎన్ని రకాలుగా చీల్చారండి సంఘాలని? సుమారు 3000 శాఖలుగా చీల్చివేశారు. కానీ బైబిల్లో ఏం చెప్తుంది? విశ్వాసం ఎన్ని రకాలని చెప్తున్నాడు దేవుడు? విశ్వాసము ఒక్కటే. దేవుడు బైబిల్ గ్రంథంలో విశ్వాసం ఒక్కటే అని రాయిస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఫలానా చర్చి విశ్వాసులమని చెప్పుకుంటున్నారు. కానీ మేము అందరము ఒకటే విశ్వాసులమని మాత్రము ఎవరు చెప్పటలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, భూమిపై విశ్వాసులు ఉన్నారా అని దేవునికే సందేహం వచ్చిందండి. అంటే వీళ్ళు ఆచారాలకి, కట్టుబాట్లకి, వారి యొక్క సిద్ధాంతాలకి విశ్వాసులుగా ఉన్నారు. కానీ దేవునికి కానీ, దేవుని వాక్యం పట్ల కానీ అవగాహన లేదండి. వాటికి కట్టుబడి ఉండటం లేదు. దేవుని మాటకు కట్టుబడి ఉంటే విశ్వాసం ఒక్కటిగా ఉందని దేవుడు చెప్తుంటే ఇన్ని రకాల విశ్వాసాలు ఉంటాయండి? ఉండవు కదా. అంటే దేవుని మాటకు కానీ, దేవుడు చెప్పిన మాటకు కానీ, బైబిల్లో ఉన్న వాక్యానికి కానీ దేనికి వీరు కట్టుబడి ఉండటం లేదు. అందుకే ఇన్ని రకాలుగా మారిపోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. అసలు విశ్వాసం అంటే ఏంటో దేవుడు ఇక్కడ రాయించాడు చూడండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటంట? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే విశ్వాసము, నిరీక్షణ. ఇక్కడ మనకి 2 కనపడుతున్నాయి కదండి. విశ్వాసము, నిరీక్షణ. అంటే నిరీక్షణ అంటే ఏంటి? ఈ రెండిటికి సంబంధం ఉందండి. విశ్వాసానికి, నిరీక్షణకి అవినాభావ సంబంధం ఉంది. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. మనము దేనికోసమన్నా ఎదురు చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజు మీలో ఎవరన్నా రాకపోతే మనం ఏం చేస్తాం? వారి కోసము ఎదురు చూస్తాము. వాళ్ళని కళ్ళతో చూసేదాకా మనం, లేదా ఇంకేదన్నా దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం అనుకో, దాన్ని మనం పొందుకునేదాకా మనం దాన్ని ఎదురు చూస్తాము. అంటే అది నిరీక్షణ అన్నమాట. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటము. మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసే వ్యక్తి మీద మనకి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనకు విశ్వాసం ఉంటేనే కదండి మనం ఎదురు చూసేది. విశ్వాసం లేకుండా వస్తాడో రాడో, రాకపోతే పోనీలే అని అనుకుంటామా? మనం ఎదురు చూస్తున్నామంటే మనలో విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే వస్తాడు అన్న నమ్మకం ఉంది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము. మనకు ఆ నమ్మకం ఉంది కనుకనే ఆ వ్యక్తి వస్తాడు అని మనము ఎదురు చూస్తున్నాము.
అంటే అలాగే ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనకి దేవుడు ఉన్నాడు. ఉన్నాడు కదండి! ఉన్నాడా లేడా దేవుడు? ఉన్నాడు. కానీ దేవుణ్ణి మనం చూసామా? చూడలేదు. పరలోకం ఉంది. కానీ పరలోకాన్ని మనం చూసామండి? చూడలేదు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మాము. పరలోకము ఉందని నమ్మాము. మనం చూడకపోయినా నమ్మాము. అదే విశ్వాసం అండి. అది ఉన్నాయి అని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నాము. అంటే మనకి దేవుడున్నాడు. ఆ కన్న తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయనే మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. మరలా మనమందరము తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న నిరీక్షణతో ఉన్నాం మనము.